ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ భూమి మీద సర్వ మానవాళి పాపాలను పటాపంచలు చేసే ఆధ్యాత్మిక సౌరభాలు. ఎల్లవేళలా నిలిచి ఉండడానికి ఆ మహాదేవుని మహిమలు మనలను పునీతులను చేయడానికి ఉద్భవించినవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఆది అంతం లేని మహాశివలింగం నుండి భూమి మీదకు ప్రసరించిన కాంతి 12 ప్రదేశాల్లో పడి ఆ 12 ప్రదేశాలు మహిమాన్విత పుణ్యధామాలుగా మారి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పేరుతో దివ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపంలో తలుచుకుంటేనే పరమశివుడు పరమానంద భరితుడై సకల పాపాలను హరింపచేస్తాడు అని శివ పురాణంలో ఉంది. అటువంటి మహాత్యం కలిగిన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆ మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో తలచుకున్న వాటి గురించి విన్నా చూసినా కూడా అనంత పుణ్యం కలుగుతుంది. 12 జ్యోతిర్లింగాలు భారతదేశానికి నలువైపులా పర్వత శిఖరాల్లో, సముద్రాల తీరాన, నదీ పరివాహక ప్రాంతాల్లో, అలాగే మైదానాల్లో కూడా వెలసిల్లుతున్నాయి. సౌరాష్ట్రలోని సోమనాథ్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, గుజరాత్లోని ద్వారకా, మహారాష్ట్రలోని పర్ని, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్లు ద్వాదశ జ్యోతిర్లింగాలు. అయితే ఒక్కో జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒక్కో పేరుతో కొలువుదీరాడు ఆ కైలాసవాసుడు. అయితే ఈ క్షేత్రాలను కూడా ఒక క్రమ పద్ధతిలో దర్శించుకోవాలి. అతి శక్తివంతమైన జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్లోని సోమనాథ్. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ సోమనాథ్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వేరావట్ అని పిలుస్తున్నారు. ఈ సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని స్థల పురాణం. చంద్రుడికి దక్షుడు ఇచ్చిన శాపాన్ని శివుడు పాక్షికంగా ఉపసంహరించడంతో ఆ మహాదేవునికి బంగారంతో ఆలయాన్ని నిర్మించాడు. అయితే కాలక్రమంలో ఈ ఆలయం మొత్తం 6 సార్లు ధ్వంసం అయింది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా సముద్ర స్నానం ఆచరించి ఆ తర్వాత సోమేశ్వరుని దర్శనార్థం ఆలయంలోకి వెళతారు. ఈ సోమనాథ జ్యోతిర్లింగం ఆది జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రంలో నిత్యం శైవారాధన జరుగుతుంది. ప్రత్యేక అలంకారణతో సోమేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ తన మహిమలను చాటుతూ ఉంటాడు. ఈ క్షేత్రం శైవులకు మాత్రమే కాదు, వైష్ణవులకు కూడా ఆరాధ్యనీయం. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే బల్కా తీర్థంలో వేటగాడి బాణం తగిలి కృష్ణుడు అవతారం చాలించాడని స్థల పురాణం. సోమనాథ్లో హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసి త్రివేణి సంగమం దృశ్యం అతి మనోహరంగా ఉంటుంది. ఇక 12 జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం. భూలోక కైలాసంగా భావించే ఇక్కడ ఆ మహాదేవుడు శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువుదీరాడు. అందుకే చాలామంది శ్రీశైల మల్లన్న అని పిలుస్తారు. ఇక్కడ శివదర్శనానికి ముందు ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శించుకోవాలి. మనం ఈ క్షేత్ర దర్శనం చేసుకున్నట్లు మల్లికార్జునునికి గణపతి విన్నవిస్తాడని చెబుతారు. ఈ క్షేత్రంలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి శక్తిపీఠం కూడా ఉంది. ఒకే క్షేత్రంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం దర్శించుకోవడంతో జన్మ ధన్యం అన్న భావన కలుగుతోంది. వేకువజామున మల్లికార్జున దర్శనార్థం వెళ్ళిన వారికి గర్భాలయంలోకి వెళ్ళి సాక్షాత్తు ఆ మహాదేవుని దివ్య లింగాన్ని తాకే భాగ్యం ఉంటుంది.
ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఇక ఈ క్షేత్రంలో ఎన్నో పురాతన ఆలయాలు, తీర్థాలు ఇప్పటికే రహస్యంగా అలరారుతున్నాయి. కుమారస్వామి అలిగి ఇక్కడికి వచ్చి ఉండిపోతే పార్వతీ పరమేశ్వర్లు చూడ్డానికి వచ్చి ఇక్కడ కొలువయ్యారని చెబుతారు. ఇక్కడికి దగ్గరలోనే కుమారస్వామి ఉంటారని, ప్రతి అమావాస్య రోజు శివుడు, పౌర్ణమి రోజు పార్వతీదేవి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి చూసి వస్తారని స్థల పురాణం చెబుతోంది. ఇక ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు, కృష్ణానది పరవళ్లతో ఆహ్లాదకరమైన అనుభూతి, ఆది దంపతుల దర్శనంతో చెప్పనలవిగాని ఆధ్యాత్మిక అనుభూతి వంటివి కలిగించే దివ్య పుణ్యధామం ఈ శ్రీశైల జ్యోతిర్లింగం. ఇక జ్యోతిర్లింగాలలో మూడవది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం. ఇది స్వయంభువుగా వెలిసిన మహాలింగం. రాక్షస అంతం కోసం ఉద్భవించిన మహాదేవుని స్వరూపం. కృష్ణానది సమీపాన వెలిసిన ఈ క్షేత్రంలో మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఇక భస్మాభిషేక ప్రియుడైన శివునికి భస్మ మందిరంలో భస్మాభిషేకం నిర్వహిస్తారు. ఆవు పేడతో తయారు చేసిన భస్మంతోనూ, అలాగే అప్పుడే కాల్చిన మనిషి శవం నుండి వచ్చిన భస్మంతోనూ ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారట. కానీ ఈ అభిషేకం జరిగేటప్పుడు కేవలం పురుషులను మాత్రమే అనుమతిస్తారు. ఈ క్షేత్రాన్నే మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. భస్మాభిషేకాన్ని 10 మంది నాగసాధువులు కలిసి నిర్వహిస్తారు. ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం క్రింద శాఖా యంత్రం ఉందని చెబుతుంటారు. ఇక ఇక్కడే జగన్మాత కూడా మహాకాళిగా వెలిసింది. అందుకే ఈ ఉజ్జయిని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వాసికెక్కింది. ఈ క్షేత్ర సమీపంలో ఉన్న స్వప్నేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకు వచ్చిన కలలు నిజమవుతాయని అంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడు ఇక్కడ తమ గురువైన సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు. జ్యోతిర్లింగాలలో 4వది మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర లింగం. ఈ జ్యోతిర్లింగం నర్మదా నది పరివాహక ప్రాంతంలో వింధ్య పర్వతాలలో ఉంది. అయితే ఇది ఒక ద్వీప ప్రాంతం అని, అది కూడా ఓంకార ఆకారంలో ఉంటుందని అంటారు. ఈ క్షేత్రం అంతా చాలా ప్రశాంతంగా ఉండి పరమశివుని పావన దర్శనాంతరం అలౌకిక ఆనందం పొందుతాం. దివ్య ద్వాదశ జ్యోతిర్లింగాలలో 5వది మహామహిమాన్వితమైన వైద్యనాథ్. మార్కండేయుణ్ణి యముడు నుండి శివుడు రక్షించింది ఇక్కడే. అమృతాన్ని రాక్షసులు అపహరించాలి అనుకున్నప్పుడు ఆ అమృత కలశాన్ని, ధన్వంతరిని మహావిష్ణువు ఇక్కడే ఈ లింగంలోనే దాచాడని చెబుతారు. వాటి కోసం రాక్షసులు వచ్చి ఈ లింగాన్ని ముట్టుకోగానే మంటలు చెలరేగాయని, దేవతలు వచ్చి స్తుతించి ఆ అమృత భాండాన్ని స్వీకరించారని అంటారు. అందుకే ఈ మహాలింగాన్ని అమృతేశ్వర లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ దివ్య వైద్యనాథ లింగాన్ని తాకి ధరిస్తారు. అందుకే ఈ పర్ణి వైద్యనాథుడు ప్రత్యేకమైన జ్యోతిర్లింగంగా వర్ణించబడ్డాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వది భీమశంకరం. అయితే ఈ పేరు కుంభకర్ణుని కుమారుడైన భీముడు అనే రాక్షసుడి పేరు మీద వచ్చింది. దేవతలను భయభ్రాంతులకు గురిచేస్తున్న భీముడిని సంహరించే సమయంలో అతను వేడుకోగా శివుడు అతని నివాస స్థలమైన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని భీమశంకరునిగా వెలిశాడు. అయితే ఆ రాక్షసుడిని సంహరించే సమయంలోనే శివుడి చెమట బిందువు అక్కడ పడి నదిగా మారిందని పురాణం కథనం. దీనికి నిదర్శనంగా ఆ శివలింగానికి కొద్ది దూరంలోనే భీమానది పుట్టింది. ఈ జ్యోతిర్లింగం అత్యంత ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. ఇక్కడ పుట్టిన భీమానది కృష్ణానదికి ఉపనది. భీమశంకరుని అభిషేకం పూర్తయిన తర్వాత 4 ముఖాలు కల వెండి తొడుగుతో అలంకరిస్తారు. తలచుకున్నంతనే పుణ్యాన్ని ప్రసాదించే జ్యోతిర్లింగాలలో 7వది రామేశ్వరం. ఇక్కడ శివుణ్ణి రాముడు సేవించాడు కనుక రామేశ్వరుడు, రామనాథ స్వామి అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఆలయంలో 2 లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి సీతాదేవి తయారు చేసిన సైకత లింగం, అంటే ఇసుక లింగం. 2వది కైలాసం నుంచి హనుమంతుడు తీసుకొచ్చిన విశ్వలింగం. రావణ వధ తరువాత ఆ బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు రాముడు శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడని ఒక కథనం. లంకకు బయలుదేరే ముందు పూజించాడని మరో కథనం ఉన్నాయి. ఇక రామేశ్వరం చుట్టూ ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న 18 బావుల్లోని నీటితో స్నానం చేసి తడి బట్టలతో ఆ రామేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.
అయితే ఇక్కడ 2 శివలింగాలు ఉండడంతో ముందుగా విశ్వలింగాన్ని సేవించి ఆ తరువాత సైకత లింగాన్ని పూజించాలని రాముడు సూచించాడట. అందుకే ఇక్కడ అదే పద్ధతి కొనసాగిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8వది దర్శన భాగ్యంతోనే సకల పాపాలు హరించే గుజరాత్లోని నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాన్ని ఇక్కడికి సమీపంలో గల అమర్దత్ అనే సరస్సు నుండి తీసి పాండవులు ఇక్కడ ప్రతిష్ఠించారని స్థల పురాణం. దాన్ని సమర్థించే కథలు కూడా ఉన్నాయి. అలాగే ఈ జ్యోతిర్లింగాన్ని జగద్గురు ఆదిశంకరాచార్య దర్శించారని, ఆ మహాదేవుణ్ణి పూజించారని అంటారు. ఇది ద్వారకకు అతి దగ్గరలో గల ప్రాచీన జ్యోతిర్లింగం. ఇక్కడ ఆ నాగేశ్వర మహాలింగాన్ని దర్శించాలంటే కొంచెం గుహలాంటి ప్రాంతం నుంచి గుడిలోకి వెళ్ళాలి. అయితే ముందుగా దగ్గరలో ఉన్న అమర్దత్ సరస్సును మాత్రం దర్శించాల్సిందే. ఇక్కడికి చేరుకోవడానికి జలమార్గం గుండా ప్రయాణించాలి. 12 జ్యోతిర్లింగాలలో అత్యుత్తమమైనది, అతి ప్రాముఖ్యత పొందినది 9వ జ్యోతిర్లింగమైన వారణాసి, అదే కాశీ. ఈ జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నగరాన్ని స్వయంగా ఆ మహాదేవుడే నిర్మించాడు. పైగా శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి ధ్యానించాడు అని చెబుతారు. ఆ సమయంలో శ్రీహరి చెవి నుండి జారిపడిన ఒక మణి ఉన్న చోట ఒక నీటి గుండం ఏర్పడిందట. దాన్నే మణికర్ణిక అని పిలుస్తారు. దీన్ని ముందు వారణాసి అని పిలిచేవారు. అయితే ఇక్కడ ఎక్కువగా కాసు అనే తెగవారు ఉండడం వల్ల కాశీగా పిలువబడింది. ఇక ఆ కైలాసనాథుడు విశ్వనాథుడిగా స్వయంభువుగా వెలిశాడు. ఇక పరమ పవిత్రమైన గంగానది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఆ మహాదేవుణ్ణి నిత్యం అర్చించడానికి పొంగి పొరలుతున్నట్లు ఉంటుంది. ఈ కాశీ క్షేత్రంలో కన్ను మూసిన వారికి పునర్జన్మ ఉండదని సమస్త పురాణాల్లో ఉంది. ఇక్కడ కాశీ విశ్వేశ్వరునికి రోజు 5 సార్లు హారతి ఇస్తారు. అలాగే ఈ పుణ్యక్షేత్రంలో గంగా హారతి కూడా అత్యంత ప్రభావం పొందింది. అలాగే ఇక్కడ ఆ జగన్మాత కూడా విశాలాక్షిదేవిగా శక్తిపీఠంలో కొలువై ఉంది. కాశీ దర్శనం సర్వజన్మల్లో సర్వపాపహరణం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం. ఇక్కడ మహాశివుడు త్రయంబకేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడే పరమ పావని గంగాదేవి గౌతమి అను కన్యగా మారి శివుని ఆజ్ఞతో గోదావరిగా ఉద్భవించింది. ఇక్కడ త్రయంబకేశ్వరుడు చాలా వింతగా వెలిశాడు. కేవలం పానపట్టం మాత్రమే ఉంటుంది, లింగం ఉండదు. ఇక్కడ ఉన్న చిన్న గుంటలో నిత్యం నీళ్లు ఊరుతూ ఉంటాయి. అది ఎలా సాధ్యం అన్నది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. సాక్షాత్తు ఆ గంగామాత శివుణ్ణి అభిషేకిస్తుందా అన్నట్లు ఉంటుంది. గోదావరి మాత జన్మస్థానం ఈ ఆలయానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉన్న కుశవార్తనం అనే సరస్సులో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. త్రయంబకేశ్వరుడు అంటే 3 నేత్రాలు గల దేవుడు అని అర్థం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 దివ్య నేత్రాలతో వెలిసిన మహామహిమాన్వితమైనది ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇక 11వ జ్యోతిర్లింగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగం పరమశివుని నివాస స్థానం అని చెప్పుకునే హిమాలయ పర్వతాల్లో ఉంది. కొండ కింద నుండి 14 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్యలో ఈ జ్యోతిర్లింగం మహాకాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మార్గ మధ్యంలో ఉన్న అనేక గుండాలలో స్నానం చేసి ఇక్కడికి చేరుకుంటారు. అయితే కాలినడకన చేరుకోవడం కష్టం కాబట్టి ఎక్కువ మంది గుర్రాలపైన కానీ డోలీలలో కానీ ఇక్కడికి చేరుకుంటారు. లింగం కానీ విగ్రహం కానీ ఇక్కడ ఉండవు. కొన్ని అడుగుల ఎత్తైన త్రికోణాకారం ఉంటుంది. దాన్ని పరమశివుడు మహిషునిగా మారువేషంలో పాండవులను పరీక్షించిన సమయంలో విభజించబడిన మహిషుని పూర్వభాగం అని చెబుతారు. ఇక ఈ ఆలయం అక్షయ తృతీయ నుండి కార్తీక పౌర్ణమి వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా సమయంలో ఆలయంలోని విగ్రహాలను కొండ క్రిందకు తీసుకొచ్చి ఉకీమత్ అనే ప్రదేశంలో ఉంచి పూజిస్తారు. ఇక ఈ జ్యోతిర్లింగానికి అతి దగ్గరలోనే మందాకిని నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. 2013లో యాత్ర సమయంలో సంభవించిన వరదలో కేదార్నాథ్ పట్టణం కానీ మిగతా ప్రాంతం కూడా చాలా వరకు నాశనం అయింది. కానీ గుడి మాత్రం చెక్కు చెదరలేదు. ఇక్కడ ఆ మహాదేవుడు కొలువై ఉన్నాడు అని చెప్పడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం. మానవాళిని కరుణించే ఆ కైలాసనాథుడు కొలువైన 12 జ్యోతిర్లింగాలలో 12వది మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్. ఎల్లోరా గుహలకు అతి చేరువలో ఉంది ఈ జ్యోతిర్లింగం. మిగతా అన్ని చోట్ల జ్యోతిర్లింగం పేరు ఆ మహాదేవుని అనుసరించి వస్తే ఇక్కడ మాత్రం శివుని కోటిలింగాలను పూజించిన మహాభక్తురాలు అయిన కృష్ణ పేరు మీద వచ్చింది. ఆమె విన్నపం మేర శివుడు ఇక్కడ కృష్ణేశ్వర లింగంగా వెలిశాడు. ఇది శైవులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివనామ స్మరణతో పాటు జ్యోతిర్లింగాల గురించి విన్నా చూసినా కూడా విశేష పుణ్యం. అలాగే ఉదయం సాయంత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పఠనం కూడా ఈ పూజా ఫలితాలను ఎన్నో రెట్లు పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హరహర మహాదేవ శంభో శంకర.